వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పోలక్సా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాకు పాస్పోర్ట్ రెన్యువల్ అయిందనమాట. సో పాస్పోర్ట్ వచ్చింది. సో పిల్లలకి పాస్పోర్ట్ వచ్చింది, వీసా అప్లై చేసుకొని. మా అన్న కెనడాలో ఉంటాడు. సో కెనడాకి వెళ్తాను జాబ్ పర్పస్ అని నేను ఇంకా మాట్లాడను, వ్లాగ్లోనే చెప్తా. సో పిల్లల్ని తీసుకొని వచ్చి కుసేటి ఐ విల్ టాక్ అనకంటే ఇట్స్ గోయింగ్ టు బి అ ప్రాంక్ ఆన్ కిడ్స్ అండ్ మై వైఫ్. ఐఎమ్ లివింగ్ టు కెనడా. ఓకేనా? ఐ థింక్ ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ఎండ్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. గైస్ మనం చాలా లేట్గా వెళ్తున్నాయి సబ్స్క్రైబింగ్స్. 40,000 ఉంది ఇప్పుడు. ఎప్పుడు 50K పోతుందో, ఎప్పుడు 100K పోతుందో, ఎప్పుడు సిల్వర్ ప్లే బటన్ వస్తుందో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. ఎనీవేస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ చాలా కాంటెంట్ ఉంది ఛానల్లో, వెళ్ళి చూడండి. నాకు తెలిసి ఈ వ్లాగ్ అయితే మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూడండి. ఇంకేంటి, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పైన పెట్టిన కెమెరా వీడియో అయితే స్టార్ట్ చేసేసిన. లోపల వాళ్ళని పిలుస్తా. ఇది నా పాస్పోర్ట్ అనమాట. ఏంజి లక్సా చిరా ఎంతసేపు పిలవాలా? There is something that is important. కుసర్ మాట్లాడాలి. చిరా రావే. స్టార్ట్ చేద్దాం. సరే ఏం లేదు, పాస్పోర్ట్ వచ్చింది. చెప్పలేదు మరి, అప్లై చేస్తున్నట్టు. మొన్ననే వచ్చింది యాక్చువల్లీ. నేను అప్లై చేసిన, అంటే రెన్యువల్ యాక్చువల్లీ వచ్చింది. అదే ఒకసారి చెప్దాం మీకు అని. ఒకసారి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఐ am telling something important, listen. సో అన్న మొన్న కూడా వచ్చి వెళ్ళినప్పుడు అన్నాడు, కెనడాకి వచ్చేస్తే సెట్ అయిపోతుంది లైఫ్, ఏం చేస్తావు ఇక్కడ ఇంకా హైదరాబాద్లో, వచ్చేసి అక్కడ జాబ్ చేసుకుందా కానీ అన్నట్టు అన్నాడు అనమాట. చూద్దాంలే అన్న అనేసి నేను కూడా కొంచెం స్కిప్ చేద్దాం, కొన్ని రోజులు అయినాక చూద్దాంలే ఇప్పుడు ఎందుకు అనుకున్నా. సో ఏంటంటే వీసాకి అప్లై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా నేను. అదే డాక్యుమెంట్స్, అదే అన్న పిలిచిండు, పోతే బాగుంటుంది. ఒకసారి మీకు కూడా చెప్తే మీ ఒపీనియన్ కూడా చెప్తారు కదా. సో నేను ఒక్కనే డెసిజన్ చేసి నాకు చెప్పలేదు కూడా, పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాను చెప్పలేదు కూడా, వెళ్తున్నావు అని చెప్పాలి. పాస్పోర్ట్ నార్మల్గా రెన్యువల్ కోసం అప్లై చేసిన అని చెప్పాలి. అప్లై చేయలే, వీసా చేస్తా. బుక్ చేసేసుకునే ఉంటావు కదా మళ్ళీ ఫ్లైట్. లేదు, బ్యాగ్స్ ఎదుర్కొని. అరే ఆగు చిన్న, నన్ను మాట్లాడని ఇరికిచ్చే లెక్కలు చేస్తాను. అంతే కదా బెట్ట, ఇక ఇంత అప్లై చేసిండు, ఇంత వచ్చి అడుగుతున్నాడు ఎందుకో డౌట్ కొడుతున్నా. మేము ఎట్లా అట్లా ఉంటాం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇంకా పాడనగో, నా ఫోన్ ఛార్జింగ్ కార్డు ఉంది, అగో కెమెరా కూడా ఏం పెట్టలే. పెద్ద ప్లానింగే. సరే చెప్పేదినండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఇగో నువ్వు అర్థమైతే అర్థమయ్యేటట్టు అసలు ఇంత ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు పూర్తిగా వినకుండా మాట్లాడతా చూడు, కోపం వస్తుంది. ఇంతవా ఒక నిమిషం వదిలేసి అగో వాళ్ళు ఆయననేమో మంచి పాస్పోర్ట్ వచ్చినాయి, కనీసం కంటే ఏమో అనుకోవచ్చు. మాకనే చెప్పాలి. అరే లెట్ మీ కంప్లీట్. ఒక నిమిషం ఆగవా? చెప్పొచ్చిన వెళ్ళిపో, బ్యాగ్స్ ఎదుర్కో. మమ్మల్ని ఏమో గోవాకి తీసుకోవాలని చెప్పి ర్యాంక్ చేసాడు. మేము మంచిగా సలకి ఫ్లైట్ లో పోతున్నాం. మరి పోతున్నావు కాదమ్మా,
కాదు మమ్మల్ని వదిలేసి వీసా కూడా వచ్చింది ఇగో. వీసా కాదు పాస్పోర్ట్ పాస్పోర్ట్ వీసానో ఏదో ఒకటి. వీసా ఇలా రాదు ఇందులో ఉంది. అప్లై చేసేసినావు వీసా నాన్న మీ కాలు మొక్కు ఒక్క నిమిషం వింటారా ఒక్క నిమిషం వింటారా ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ ఇంకా మాకు గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు. నీకు సంబంధమే లేదు ఇంకా వెళ్ళిపో వదిలేసే పెట్టే నన్ను చెప్పనిస్తారా ఒక్క నిమిషము ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు వెళ్తా అని చెప్తుంది అంతే కదా అనలేచిన నేను ఇంకా నేను ఏమంటున్నా ఆ అంటే పేపర్స్ ఎందుకు వచ్చినాయి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మాట్లాడండి రాదే అప్లై చేసేటప్పుడు నాకు చెప్పాలన్న ఉండాలి కదా ఇది రెన్యువల్ ఇది అవసరం లేదు ఎవరైనా చెప్పేది చెప్పా. కానీ వీసాకి అప్లై చేయబోతున్నా కెనడాకి వెళ్ళాలనుకుంటున్నా అని ఇక్కడ ఇప్పుడు ఒపీనియన్ తీసుకొని కదా కూర్చోబెట్టినా అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు. పెళ్లికి వెళ్తున్నాడా ఏదో చెప్తున్నా అనేసి చెప్పడానికి ఆల్రెడీ అంత అయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను కెనడా వెళ్దాం అనుకుంటున్నా అన్న రమ్మన్నాడు వెళ్తున్నా అన్నట్టు చెప్తున్నట్టే కదా. పోతున్నాననే అన్నాడు. పోతా అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. అనలే పోవాలా అని కూడా అడగలే పోతున్నానన్నాడు. నువ్వు అప్లై చేసే ముందు నువ్వు చెప్పాలా ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళాలా వద్దా ఏమంటావో ఏంటి అనేసి నాకన్నా లేదు బెటర్ నాకు ముగ్గురం సరే అరే నన్ను కంప్లీట్ చేయనిస్తే కదా నాకు ఒక్క నిమిషం టైం. మాట్లాడకో. పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. మేమేం వినదలుచుకోలేదు వినకపోతే నాకు ఎట్లా డెసిజన్ తీసుకుంటా వద్దు మాకు ఆ పేపర్లు అయిపోయింది చెప్పకుండా పేపర్లు అసలు ఎట్లా తీసుకొచ్చుకుంటా ఇంటికి నువ్వు చింపేస్తాను. ఇది ఇంపార్టెంట్ చెప్పదు అయితే నేను ఏమంటున్నా అంటే చిన్న నేను టకటక 1 minute లో కొట్టేస్తే చిన్న నేను ఆగమన్నప్పుడు ఆగు అసలు వీళ్ళ సరే అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అప్లై చెయ్యాలి వీసాకి ఓకేనా ఇంకా అప్లై చేయలే పాస్పోర్ట్ మాత్రం నా చేతిలో ఉంది అన్నేమన్నాడంటే నువ్వు రారా ఇక్కడ సెట్ అయిపోవచ్చు జాబ్ వచ్చేస్తుంది జాబ్ చూసుకోవచ్చు పిల్లలు సెటిల్ అయిపోతారు మంచిగా ఆగురా బాయ్ ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసిన కదా అట్లనే వీసాకి అప్లై చేస్తే వీసా వస్తుంది జాబ్ పర్పస్ మనం వెళ్ళిపోతే ప్రాబబ్లీ నేను అక్కడ ఉన్న తర్వాత మిమ్మల్ని ఒక 2 years తర్వాత అట్లా తీసుకెళ్లే ప్లాన్ చేసుకోవచ్చు ఇది థాట్ ప్రాసెస్ అది ఇది వర్కౌట్ చేద్దామంటే మీకు ఆపరేషన్ కావాలి కాకపోతే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ తో ఉన్నావు ఆల్రెడీ సో మీరు ఏమంటారో ఒకసారి మీ ఒపీనియన్ తీసుకున్నాం ఇది నా థాట్ ఇది ఆలోచన మీ క్లారిటీకి మీ విజన్ కి మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. సో ఇకోలే వద్దు మొత్తం మీద రా మేము ముగ్గురం అయిపోతాం You took so much of time. ముగ్గురు అయిపోతే You have enough time to talk. You already talked. Let us talk. ఇంకా ఐ డి నాట్ కంప్లీట్ ఒక్క నిమిషం We also did not complete మధ్యలో. అయితే నాన్నమ్మ అమ్మ చూసుకుంటాడు మిమ్మల్ని అది థాట్ ఇప్పుడు వాడు వచ్చి ఇటు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇంట్లో ఉంటాడు నేను కెనడా అమ్మమ్మ వాళ్ళని ఎవరు చూసుకుంటారు డేవిడ్ బాబాయ్ చూసుకుంటాడు డేవిడ్ బాబాయ్ దగ్గరలోనే ఉండు కదా మా మమ్మీ మా డాడీ మీ మమ్మీ డాడీ కూడా వచ్చి వీళ్ళ మమ్మీ డాడీని కూడా ఇన్నే ఉండం మనం వాళ్ళు ముగ్గురు వచ్చి ఇన్నే సరే ఉంటారు ఇంకా మాకు ఎందుకు మాట్లాడుతుంది డిస్కషన్ కాదమ్మా మీతోని మీకు మీకు ఇప్పుడు మేము ఏంటి పర్మిషన్ ఇవ్వాలి మీరు ఒప్పుకుంటే ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాడు కదా మా ఇంకేం మనం ఇచ్చేది పోతున్నా బాయ్ అని చెప్తున్నాడు అంతే. ఓకే ఇన్ఫర్మేషన్ ఆ, అంతే మనం పోయి బాయ్ అని చెప్పి రావాలి అంతే. మనకు సంబంధం లేదు. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. మనకి అది చేసినప్పుడు చెప్పలే చూసినావా వీసా కూడా మళ్ళీ మనకు చెప్పకుండా ఎప్పుడన్నా వెళ్ళిపోతాడు మొన్న కాలు పెట్టే పప్ప అంటే నీ బొందరా నీ బొంద వెళ్ళిపోతున్నాడు ప్రాంక్ గా థర్డ్ గా పాస్పోర్ట్ చూడు అసలు ఒరిజినల్ తెలియకుండా మీ పప్పకు తెలియకుండా కనీసం బయట కూడా పోతానా పోతూ ఊరుకుంటాడా కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు. బాగాలే వందరం ఎట్లుంటే చండాలంగా ఉన్నావు తీసుకోరు నిన్ను పాస్పోర్ట్ తీసుకుర్రు ఎవరాళ్ళు అంటే ఇట్లా ఇట్లా వెళ్ళిపోతే నేను పోవాలనుకుంటే ఎంతసేపు కానీ మీరు పో మరి మాకెందుకు అడుగుతున్నావు వెళ్ళిపోతా అంటున్నావు కదా మరి పో. మళ్ళీ నాన్నమ్మ కూడా మస్తు పనులు ఉంటాయి కొన్ని పనులు చూసుకొని మమ్మల్ని ఒకసారి
ఇగో అక్కడికి వెళ్ళినాం అనుకో ఒక్క నిమిషం లైఫ్ సెట్ అయిపోతుంది బెటర్ మీది. ఎప్పుడు ఈ టిక్ టాక్లు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లే ఉంటాయా మనకు? వి హ్యావ్ ఎ లైఫ్ రైట్. నీకు మంచి సెటిల్ చేయాలా, నీకు ఇల్లులు కొనాలా, నీకు మంచి కార్లు కొనాలా, నేను మంచి మంచి కాలేజ్లలో చదువుకోవాలా. ఇంకేం మమ్మల్ని ఇది చేస్తావులే. పైసలు పంపిస్తా కదా నాన్న, సార్ ఏంటి సార్ అది? పంపిస్తా కదా నాన్న. నేను ఏంటంటే ఐఎమ్ టెల్లింగ్, మీరు మంచిగా మమ్మీని చూసుకోవాలి. షీఈస్ ప్రెగ్నెంట్ కదా, ఆమెకు కూడా కొంచెం. అవును మమ్మీ ప్రెగ్నెంట్ కదా. అవును నువ్వు వెళ్ళిపోతే బెంగవాడాడు ఐడు. ఏం కాదు, చాలా మంది అన్నాడు మామా అంటాడు. చాలా మంది వేరే వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ వైఫ్స్ అవుతారు. ఇప్పుడు పప్పు అన్న లేడా, పప్పు అన్న ఇక్కడే బాగున్నాయండి. అప్పుడు బాగా ఎక్కడుండే అక్కడెక్కడో ఉండే. మరి నాకు అవన్నీ సంబంధం లేదు. వెళ్ళిపో పోతున్నా అన్నాడు మమ్మీ. నాకు పోతున్నా అని నువ్వు పోతున్నా అనలేదు ఏంజెల్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టేక్ యువర్ ఒపీనియన్. బట్టలు మనం చదువుకున్నాడు. ఏం చదువుకోలేదు. తెచ్చుకున్నాడు డిక్కీలో పోయి. ఆ సూట్ కేసు తీసి పెట్టు పాపం వెళ్తాడంట. 2 years తర్వాత వచ్చింది. మంచిగా పంపించాలి. ఏదో నానేడుకో కామెడీ చేస్తున్నా, సీరియస్ మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే నేను అప్లై చేసుకొని వెళ్తా విత్ యువర్ పర్మిషన్. మీరు ఒప్పుకుంటేనే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అప్లై చేస్తా. దిస్ ఇస్ మై ఒపీనియన్. అవర్ ఒపీనియన్. ఆర్ ఒపీనియన్ కాదు, పోతే లైఫ్ బాగుంటుంది. కన్విన్సింగ్ కాదు, మమ్మల్ని అడుగుతున్నాడు. మళ్ళీ నువ్వే పోతే మంచిగుంటది అని అంటున్నావు. అది నెగోషియేషన్స్ అంటారు దాన్ని. అంటే ట్రయింగ్ టు కన్విన్స్. అట్లా మీరు ఓకే అనుకుంటే వెళ్ళిపోవచ్చు. సో కాకపోతే నేను వెళ్తే మమ్మీ బాధ్యత నీది, మెయిన్ నీది. నాకొద్దు. వస్తే తమ్ముడు పుడతాడో చెల్లి పుడుతుందో మంచిగా చూసుకోవాలి. నేను పుట్టే టైంకి వస్తానో, పుట్టిన తర్వాత ఒక 6 monthsకి వస్తానో వస్తాయి. ఇంకా వీలు చూసుకొని మీరు ఓకే అంటే అప్లై పాకేటప్పుడు ఎప్పుడు ఎవరు అని అంటాడు. ఏమట్లా ఏముండదు. వీడియో కాల్లో చూస్తే సర్లే అప్లై చేయనా మరి. వెళ్ళిపో అంటారు కదా, కొడతావేంది పోకంటే. ఇగో మజాక్ కాదు, నేను సీరియస్గానే అంటున్నా. యూ షుడ్ బి స్ట్రాంగ్. నేను పోతా, మీరిద్దరు మమ్మీని చూసుకోవాలి. ట్యూషన్కి పోయేటప్పుడు, స్కూల్కి పోయేటప్పుడు జాగ్రత్త పోయాలో జాగ్రత్త రావాలా. అది సంగతి. అసలు నువ్వు నాకు చెప్పలేదు. చెప్పకుండా వీసా చేసేసుకున్నావు. ఇంకా ఇది పాస్పోర్ట్ వాజ్ ఆల్రెడీ ఇదే, మనం రెన్యువల్ చేయించాం. ఇట్స్ నాట్ దట్ బిగ్ డీల్. ఇది కాదు, వీసా అప్లై చేసుకుంటే దీనికోసమే వెయిటింగ్ నేను. ఇప్పుడు ఇది వీసా అప్లై చేసుకుంటే దీని తర్వాత కెనడాకి వెళ్ళిపోతే వర్క్ వీసా వస్తుంది. ఆడకు పోయి చేసేది కూడా ఒకటే జాబ్, ఇక్కడ చూసి చేయడం కూడా ఒకటే జాబ్. ఆడ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు దేనికి, జాబ్ కోసం. మనకి జాబ్ వస్తే ఈజీ పప్ప. ఇక్కడ కూడా జాబ్ చేసుకో పప్ప, ఏం కాదు. ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. నేను ఏమంటా అంటే అక్కడికి వెళ్తే ఎర్నింగ్స్ పెరుగుతాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి. పెద్ద కంపెనీ సూరజ్ డైమండ్. ఏం చేస్తావు ఇక్కడ కూడా అదే చేస్తావు కదా. సూరజ్ డైమండ్ కంపెనీ పెద్దది, బిగ్గెస్ట్ కంపెనీ అంట. దానిలో సూరజ్ డైమండ్. సరే కానీ చెప్పు, ఏమంటావు? నువ్వు డెసిషన్ తీసుకోలేదు. డెసిజన్ తీసుకోలేదే పొట్టి ప్రసన్న దోపిట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కోసం కూర్చోబెట్టినా. ఇప్పుడు నేను మాట్లాడేదే పోవాలనుకుంటున్నా. ఏమంటావు మరి? సరే పోవాలా మరి అనేది. నో అంటున్నావు అంత నీకు ఉన్నప్పుడు నేనేం ఎక్స్ప్లెయిన్ చేసి ముందు అని చెప్పేసి చెప్పాను. మీరు ముఖాలు మార్చుకుంటే పోవాలని కాదు నేను అడిగింది. పోవాలా, మీరు హ్యాపీగా పంపిస్తారా అది నేను అడిగిన. నేను ఏమంటున్నా అంటే పోతే మీ లైఫ్ బాగుంటుంది అంటున్నా. అట్లా
నీకు ఒక సపరేట్ కారు, నీకు ఒక సపరేట్ కారు. నాకు ఏం అవసరం లేదు. నీకు ఒక సపరేట్ బైక్ కాలేజ్ పోయేటప్పుడు. కొత్తదేమో పడ్డది కదా బైక్ రా, కొత్త బైక్. కొత్త కియా షోరూమ్ లో కొత్త కార్ స్కూల్ పక్కన పడ్డది పాప, కియా షోరూమ్ పడ్డది పాప. దాంట్లో కనిపి పాప నాకు కియా ఏం ప్రాబ్లం లేదు. నాకు ల్యాంబోర్గిని బొకాటి ఏం అవసరం లేదు. నాకు కియా ఒక్కటి చాలు. కూడా తెలుసు దీనికి. మాకు తెలుసు, మాకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటున్నా ఏమంటారు ఆర్ఆర్ రోల్స్ రాయల్స్ అదే తెలుసు మాకు. నాకు కార్లు బైక్లు ఏం వద్దు, నాకు నువ్వు కావాలంతే. ఇదే లేటు. నేను ఉంటా నాన్న, నేను ఉండకుండా ఏడికి పోతా చెప్పు. 2 years అంటున్నావు, ఎట్లా మిస్ కావా మేము? 2 years ఏం కాదు, 1 yearకి వచ్చేస్తా. తమ్ముడు బర్త్డేకి వస్తున్నా. తమ్ముడు అసలు పోవడమే వద్దు పాప. నువ్వే పిల్లలకి జర ధైర్యం చెప్పి చూడాలా, చెప్పాలా వాళ్ళకి. మాకున్న దాంట్లో మేము అడ్జస్ట్ అవుతాం, కానీ పోయి అక్కడ సాధించి మాకు మెయిన్ కావాల్సింది నువ్వు. ఇప్పుడు మాకు కావాల్సింది లగ్జరీస్ కావాలి, లేకపోతే కార్ కావాలి, బంగ్లా కావాలి, ఏం వద్దు. ఇక్కడ ఉన్నంత చేసుకొని నలుగురం హ్యాపీగా ఉన్నామా, మంచిగా ఉన్నామా అంతే కావాలి. కానీ అంత దూరం పోయి దూరంగా ఉండి మాకు అన్నీ కావాలంటే మాకేం మీకు మనుషులేము. ఇప్పుడు ఎప్పుడు లైఫ్లో ఉన్న దాంట్లోనే ముడుచుకునే బతుకుతున్నాం. ఏది కావాలంటే అది కావాలి కదా. పర్లేదు చిన్న రేట్ చూడకుండా బట్టలు కొనుక్కోవాలంటే టైం చూడకుండా కష్టపడాల్సిందా, అర్థమైందా? కష్టపడడం ఏదో ఇక్కడ ఆ కష్టం మీడబడేది ఆడబడ్డం అంతే గట్టిగా అవుతుందని అంతే, ఇంకేం లేదు. ఇక్కడనే చాలా స్ట్రగుల్ చేసినామండి. ఇప్పుడు ఇక్కడ చాలా ఫస్ట్ లెవెల్ ఇది చాలా పెద్దగా ఉంది, నీకన్నా పెద్దగా ఉంది. అది నువ్వు దాటినావు అంటే అది మొత్తం సక్సెస్. సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతావు. సో దీనిలో చేయొచ్చు కదా, ఇక్కడ చేయొచ్చు కదా. అక్కడ ఒక స్టెప్ పైకి ఎక్కే బదులు ఇక్కడనే స్ట్రగుల్ అయ్యి ఒక స్టెప్ పైకి ఎక్కొచ్చు కదా. అంటే ఇప్పుడు మీరు 2 అయ్యారు, రేపు 3 అవుతారు. సో నేనే కదా చూసుకోవాలి. సో అందుకే అదొక్కటి ఆలోచిస్తున్నా. నేను జాబ్ చేస్తాను, 1-2 years కదా. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుకా? ఇను క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రాలు అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది. మమ్మీ కూడా జాబ్ చేస్తుంది, కానీ ఇక నేను పోతే మమ్మీ జాబ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అది పాయింట్. సరే ఇప్పుడు మీరు మంచిగా పంపిస్తే పోతా, లేకపోతే లేదమ్మా. ఏమంటావు అక్కమ్మా? నువ్వు చూసుకోవాలి అక్కని, పుట్టబోయేది తమ్ముడిని. తీసుకుంటే తమ్ముడు అమ్మ నువ్వు చూసుకోవా అంట. మీరు చూసుకుంటే నేను చూసుకున్నట్టే. ఏం కాదులే, వచ్చేస్తా కదా మళ్ళీ. ఏమంటా ఫోనా వద్దంటే ఎట్లా? నువ్వు యు ఆర్ ప్రెగ్నెంట్, ఓకేనా? ఇద్దరు ఆడపిల్లలు. హలో ఇదొకటి. హలో, మమ్మీ ప్రెగ్నెంట్ ఉంది, మీరిద్దరు ఆడపిల్లలు, ఓకేనా? నేను పోయినా అనుకో, మీ 3 గర్ల్స్ పుట్టబోయే బేబీ. నేను లేకపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు చెప్పండి? నేనేం పోరలేదు కన్నా, జోక్. అప్లై చేద్దామని తీసి పెట్టుకుంది ఇది, అంతే. మళ్ళీ ఇదేంది?
పాస్పోర్ట్ అది ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే అవసరం పడుతుందని తీసి పెట్టిన అంతే. నాకు కొత్తగా చేయించుకున్నాను. అవునరా, ఎప్పటికైనా అవసరం పడుతుంది మరి, పాస్పోర్ట్ ఉండాలి. సరే సర్లే. ఇంకేం దొరుకుతుందా? ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటాం మమ్మల్ని. కాదు మీరు కాదు ఇష్టం ఉంటుందా? కాదు, ఫ్రాంక్ అయితే ఓకే, కెమెరా ఏడుంది? ప్రాంకా? కెమెరా లేదని చెప్పినావా? చూడండి అట్లుంటది మన తేని. ఏంటిది మాకేంటిది అంటున్నా. చూసినప్పుడు మొత్తం వెతకండి పెట్ట, ఏదైనా ప్రాంక్ ఇట్లానే ఉంటది. ఏమో ఏమో చాలా ఏమో కావాలని మనుషులను ఏడిపిస్తున్నాను. అయిపోయి అమ్మ పడవ అమ్మ అమ్మ నాయన. అక్షదా ఏంటిది మాకేంటిది అంటున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? రారా. సో ఫ్రాంక్ అయితే మంచిగానే ఏంటిది ఫ్రాంక్ మంచిగా పండింది. సరే సో నాకు ఇస్తారా టాల్క్?